హాయ్ గైస్, ఈరోజు వీడియోలో సూపర్ నోడ్ అంటే ఏంటి, సూపర్ నోడ్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో సూపర్ నోడ్ అంటే ఏంటి, ఒక సోర్స్ అనేది టూ నోడ్స్ మధ్యలో ఫామ్ అయితే అది సూపర్ నోడ్ ఫామ్ అయింది అంటాం. లైక్ సూపర్ మెష్. సో మెష్ అనాలిసిస్లో మనకి టూ లూప్స్ ఆర్ టూ మెషెస్ మధ్యలో కరెంట్ సోర్స్ ఉంటే సూపర్ మెష్ ఫామ్ అయిందని ఎలా చెప్పామో, అలాగే ఇక్కడ నోడల్ అనాలిసిస్లో టూ నోడ్స్కి మధ్యలో ఒక వోల్టేజ్ సోర్స్ కానీ ఉంటే అది సూపర్ నోడ్ ఫామ్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం నాన్ రిఫరెన్స్ నోడ్స్ V1 ఒకటి, V2, V3 అని 2-3 నోడ్స్ తీసుకున్నాం. సో రిమైనింగ్ వన్ ఈజ్ రిఫరెన్స్ నోడ్. ఈ రిఫరెన్స్ నోడ్ కాకుండా రిమైనింగ్ 3 నోడ్స్కి మధ్యలో మాత్రమే మనకి ఎనీ టూ నోడ్స్ మధ్యలో కరెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంటే సూపర్ నోడ్ ఫామ్ అయింది అంటాం. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి? వెరీ ఈజీ అండి. సూపర్ నోడ్ అనాలిసిస్ కొంచెం డిఫికల్టీ అనుకుంటారు, బట్ ఏమి కాదు. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయవలసింది వోల్టేజ్ సోర్స్ అనేది టూ నాన్ రిఫరెన్స్ నోడ్స్ మధ్యలో ఉందా లేదా చూడండి. రిఫరెన్స్ ఈ జీరోకి కానీ కనెక్ట్ అయి ఉంటే నో ప్రాబ్లం, నాన్ రిఫరెన్స్ నోడ్స్కి ఉంటేనే మనకు సూపర్ నోడ్ ఫామ్ అయినట్టు. రైట్, సో ఈ సూపర్ నోడ్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి మనకు ఉన్నవి 2 స్టెప్స్ అండి. స్టెప్ 1 సూపర్ నోడ్ ఈక్వేషన్. సూపర్ నోడ్ ముందు చెప్పండి. సూపర్ నోడ్ ఫార్మ్స్ బిట్వీన్ నోడ్ 2 and 3. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ ఎక్కడ ఫామ్ అయింది చెప్తాం, తర్వాత సూపర్ నోడ్ ఈక్వేషన్. సూపర్ నోడ్ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే, సో ఈ వోల్టేజ్ సోర్స్కి ప్లస్ మైనస్ అనే 2 పొలారిటీస్ ఉన్నాయి. ప్లస్ అనే పొలారిటీ ఏ నోడ్ కనెక్ట్ అయ్యింది, సెకండ్ నోడ్. మైనస్ అనేది థర్డ్ నోడ్. సో పాజిటివ్ నోడ్ ఎక్కడ ఉంది, V2 మైనస్ అదర్ నోడ్ ఎక్కడ ఉంది, V3. So the potential difference between these two nodes is equal to 5 volts. So let us consider this is equation 1. Next రాయవలసింది after super node equation. After super node equation ఇది ఎలా రాస్తామంటే, ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ఇక్కడ లేదు అని అజ్యూమ్ చేసుకొని దేని కనెక్ట్ అయింది, V2 V3 కాబట్టి V2 కనెక్ట్ అయిన వోల్టేజెస్ V2 కనెక్ట్ అయిన కరెంట్స్ V3 కనెక్ట్ అయిన కరెంట్స్ అన్నీ కూడా మనం KCL అప్లై చేసి రాయాలి. సో ఆఫ్టర్ సూపర్ నోడ్ అంటే మనం ఏం చేస్తాం, 2 దగ్గర 3 దగ్గర ఉన్న కరెంట్స్ అన్నీ కూడా మనం రాయాలి. ఫస్ట్ V2 తీసుకోండి. V2 కనెక్ట్ అయినవి ఏంటి, 2 ohms రెసిస్టర్, 8 ohm రెసిస్టర్. సో ఈ 2 రెసిస్టర్స్ దగ్గర ఉన్న కరెంట్స్ని మనం రాయాలి. మీరు ఇక్కడ I1 I2 ఇలాంటివి కాదు, ఇది వదిలేయండి. మనం ఎప్పుడు ఎలా రాస్తాము, V2 దగ్గర 2 ohms కనెక్ట్ అయ్యి ఉంటే అవుట్ గోయింగ్ కరెంట్సే రాస్తాం మనం. నెక్స్ట్ మిగతా ఈక్వల్ టు అవతల ఏం చేస్తాం, కరెంట్ సోర్సెస్ ఏమైనా ఉంటే రాస్తాం కాబట్టి. సో నోడ్ 2 దగ్గర రాయాల్సి వచ్చినప్పుడు నోడ్ 2 కనెక్ట్ అయిన 2 ohm రెసిస్టర్ ఎలా రాస్తాం, V2 volts మైనస్ అదర్ వోల్టేజ్ V1 డివైడెడ్ బై 2 ohm ప్లస్ V2 మైనస్ రిఫరెన్స్ నోడ్ 0/8 ohm. సో దీనికి కనెక్ట్ అయిన 2 బ్రాంచెస్ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ నోడ్కి వెళ్ళండి. ఈ థర్డ్ నోడ్ కూడా 2 రెసిస్టర్స్ కనెక్ట్ అయినా కాబట్టి అగైన్ ప్లస్ V3 ఇక్కడ V3 మైనస్ V1/4 ప్లస్ V3 మైనస్ 0/6 ఈజ్ ఈక్వల్ టు కరెంట్ సోర్సెస్ అనేవి సెకండ్ నోడ్కి కనెక్ట్ అవ్వలేదు, థర్డ్ నోడ్కి కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి 0. రైట్, సో దీన్ని ప్రాపర్గా రాయండి. V1 కామన్ తీస్తే క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ చేయకూడదు, జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది క్యాలిక్యులేషన్స్ ఎర్రర్ చేస్తే. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. నౌ మనకి 3 అన్నోన్స్ ఉన్నప్పుడు 3 ఈక్వేషన్స్ ఉండాలి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. థర్డ్ ఈక్వేషన్ ఎక్కడ రాస్తాం, నోడ్ 1 దగ్గర రాయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి. యాక్చువల్లీ ఇక్కడ V1కి వోల్టేజ్ సోర్స్ కనెక్ట్ అయింది కాబట్టి మనం KCL అనేది అప్లై చేయాల్సిన పని లేదు. ఓకేనా, KCL అవసరం లేదు, ఎందుకంటే వోల్టేజ్ సోర్స్ అనేది నోడ్ 1కి రిఫరెన్స్ నోడ్కి కనెక్ట్ అయింది కాబట్టి వీ కెన్ డైరెక్ట్లీ సే దట్ V1 ఈజ్ ఈక్వల్ టు 10 volts. ఎందుకంటే యాక్చువల్గా ఎలా రాస్తాం, డిఫరెన్స్ బిట్వీన్ కదా, V1 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 10 volts అని రాస్తాము. దాన్ని నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా V1 ఈజ్ ఈక్వల్ టు 10 volts అని రాస్తాను. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్స్ V1, V2, V3 అనేవి ఈజీగా వచ్చేస్తాయి. సో బై సాల్వింగ్ 1, 2,
3 by using calculator. It is easy. V1 is equal to V2 is equal to V3 is equal to. సో నేను క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేశాను. ఈక్వేషన్ సాల్వర్ V1 10 volts వచ్చింది, V2 9.2, V3 4.2 volts. సో దీస్ ఆర్ ద ఆన్సర్స్. ఓకే, ఇక్కడ నోడల్ అనాలిసిస్ సూపర్ నోడ్ ఉంటే ఇలా సాల్వ్ చేయాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.